ఎల్లుండి నుంచి హైటెక్ సిటీకి మెట్రో రైల్ నగర జనానికి తీరనున్న ట్రాఫిక్ కష్టాలు. ఎన్నికల ఏర్పాట్లు అధికారులు బిజీ. ఈవీఎంల వినియోగంపై సిబ్బందికి శిక్షణ. మహిళా భద్రతకి సైబర్ రక్షక్ ప్రోగ్రాం క్రైమ్ రేట్ తగ్గించడమే లక్ష్యమన్న డీజీపీ. బిర్లా లైబ్రరీలో 10,000కు పైగా పుస్తకాలు. క్యూ కడుతున్న నిరుద్యోగ అభ్యర్థులు. అక్కడ ఏ వస్తువైనా 13 రూపాయలే. పేదలకి అందుబాటులో తేరా తేరా షాప్. రేపు ఎల్బీ స్టేడియంలో వెలుగు క్రికెట్ ఫైనల్. ముఖ్య అతిథిగా కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్. అప్డేట్స్ చూస్తే అమీర్పేట్ టు హైటెక్ సిటీ మెట్రో రైల్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. ఎల్లుండి నుంచే హైటెక్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉదయం 9:30కి గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు. ఈ రూట్ అందుబాటులో వస్తే సిటీ జనానికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐటీ ఉద్యోగుల ఎదురుచూపులకు బ్రేక్ పడనుంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అమీర్పేట్ టు హైటెక్ సిటీ మార్గం ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతోంది. గవర్నర్ నరసింహన్తో ఉదయం 9:30 గంటలకు రూట్ ని ప్రారంభిస్తున్నారు. నవంబర్ 29 నుంచి మెట్రో అధికారులు ట్రయల్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ మార్గంలో రైళ్లు నడపడానికి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ ఈ మధ్యనే అనుమతిచ్చింది. నాగోల్ టు హైటెక్ సిటీ కారిడార్ లో ఇప్పటి వరకు అమీర్పేట్ వరకు మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ దాకా 11 కిలోమీటర్ల రూట్ అందుబాటులోకి రానుంది. అమీర్పేట్ హైటెక్ సిటీ మధ్య మొత్తం 8 మెట్రో స్టేషన్లున్నాయి. మధురానగర్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, జూబ్లీ చెక్ పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు హైటెక్ సిటీ స్టేషన్లున్నాయి. ఈ రూట్ ప్రారంభంతో కారిడార్ 3 పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. హైటెక్ సిటీ రూట్ ప్రారంభంతో ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి వెళ్లే వాళ్లు ట్రాఫిక్ కష్టాల నుంచి తప్పించుకోవడానికి మెట్రోని ఆశ్రయిస్తారు. దాంతో సిటీలో ట్రాఫిక్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లో బల్దియా అధికారులు బిజీ అయ్యారు. ఒకవైపు ఎన్నికల ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. 2 రోజులుగా 23,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నియమాలు, టెక్నికల్ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు. జిల్లాలో ఉన్న 2 లోక్సభ నియోజకవర్గాల్లో 24,000 మందికి పైగా సిబ్బంది ఎలక్షన్ డ్యూటీకి అవసరమవుతారు. ఇప్పటికే సిబ్బందికి ఆర్డర్లు సర్వ్ చేశారు. ఇక ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు హైదరాబాద్ జిల్లా పరిధిలో 8 ప్రాంతాల్లో శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 10,000 మందికి పైగా ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల్లో ఈవీఎం, వీవీప్యాట్స్ వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు. దాంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ యంత్రాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. మొదటి దశలో పీఓలకు, ఏపీఓలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సిటీ మొత్తంలో కూడా మనకి ఒక 8 వెన్యూలలో ట్రైనింగ్ అనేది జరుగుతోంది. నిన్న 2 సెషన్స్ జరిగినాయి, ఇవాళ 2 సెషన్స్ జరుగుతున్నాయి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడ్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ జరుగుతుంది. ఓవరాల్గా 10,000 మందికి పైగా ట్రైనింగ్ అవుతున్నారు. ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 40 మినిట్స్ ప్రతి ఒక్కరికి ఈవీఎంలని ఎలా ఫంక్షనింగ్ చేయాలి, కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన వీవీప్యాట్తో ఎలా వాళ్ళు ఫంక్షన్ చేయాలి అనేది ఒక 20 మందికి ఒక బ్యాచ్ చేసుకొని ప్రతి ఒక్కరికి మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇలాగే సెకండ్ లెవెల్ ట్రైనింగ్ నెక్స్ట్ వీక్ కూడా ఇలానే ఈవీఎంలతోటి అందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చి అందరినీ సిద్ధపరుస్తాం. ఇక ఎన్నికల విధులకు కేటాయించిన పీఓ, ఏపీఓలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు వచ్చిన తర్వాత వారు చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన సామాగ్రి, వాటిని చెక్ చేసుకునే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. సామాగ్రి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులపై ఉంటుందని చెబుతున్నారు అధికారులు. అయితే కొందరు సిబ్బంది ట్రైనింగ్ కు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 90% హాజరు నమోదైతే ఇంకొన్ని చోట్ల తక్కువ మంది వస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా మనం ఫస్ట్ వాళ్ళు పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చిన రోజు వాళ్ళకి ఎలాంటి మెటీరియల్ మనం ఇస్తున్నాము, ఆ మెటీరియల్ని వాళ్ళు ప్రతిదీ స్టాట్యుటరీ మెటీరియల్, నాన్ స్టాట్యుటరీ మెటీరియల్, అలానే ఈవీఎంస్, వీవీప్యాట్ యూనిట్స్ ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి, వాళ్ళకి ఇచ్చిన ఓటర్ లిస్టు ఇవన్నీ వాళ్ళకి
సంబంధించిన ఓటర్ పిఎస్దే ఇచ్చామా లేదా అని అన్ని సరిచూసుకొని అక్కడ వాళ్ళ పోలింగ్ టీంతో అందరూ మమేకమై సెక్టరల్ ఆఫీసర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళాలి. ఇక్కడ ఏది ఇష్యూస్ వచ్చినా కూడా సెక్టరల్ ఆఫీసర్లు వాళ్ళకి అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగాలంటే విధుల్లో ఉండే సిబ్బందికి రూల్స్ పై పూర్తిగా అవగాహన ఉండాలంటున్నారు అధికారులు. అందుకోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలని కోరుతున్నారు. మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీస్ మరో ముందడుగు వేసింది. ఎండ్ నౌ అనే సంస్థతో కలిసి సైబర్ రక్షక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సైబర్ నేరగాళ్ల వేధింపులను అరికట్టేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు భరోసా కల్పించేందుకు సైబర్ రక్షక్ ఏర్పాటు చేశామన్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ ను తగ్గించేందుకు రాష్ట్ర పోలీసులు సైబర్ రక్షక్ ప్రోగ్రాం ప్రారంభించారు. ఎండ్ నౌ ఫౌండేషన్ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించనున్నారు. మహిళల భద్రత కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చేలా అందరూ పనిచేయాలన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సమాజంలోని స్వచ్ఛంద సంస్థలు, ఐటీ శాఖ సహకారంతో మహిళల భద్రత కోసం సైబర్ రక్షక్ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. భద్రత అనేది ఆ సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వగలగాలి అంటే మనం సివిల్ సొసైటీలో ఉన్నటువంటి మిగతా అన్ని ఆర్గాన్స్తో మనం ఒక పార్ట్నర్షిప్ మోడ్లో వెళ్ళి భాగస్వామ్యంతో వెళ్ళి అందరి యొక్క ఎనర్జీస్ని ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఒక సినర్జీ మోడ్లో మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ సాధించగలుగుతాం. ఒక నమ్మకంతో మన తెలంగాణ రాష్ట్రం భద్రతకు నిలయమైనటువంటి రాష్ట్రంగా మిగలాలి. 24/7 అంటే మనం అందరి యొక్క సినర్జీస్ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఒక పార్ట్నర్షిప్ మోడ్లో ముందుకు వెళ్ళాలంటే ఒక సదుద్దేశంతో ఈరోజు మనం ఈ ప్రోగ్రాం లాంచ్ చేస్తున్నాం. ఇదే విధంగా మీరు ప్రతి ఇన్స్టిట్యూషను, ప్రతి కాలేజీకి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ప్రభావితం చేసి వాళ్ళని మళ్ళీ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్స్ చేయగలిగిన రోజే మనం ఇంకా రీచ్ అవ్వగలుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సైబర్ రక్షక్ అండగా ఉంటుందన్నారు హైదరాబాద్ అడిషనల్ సిపి స్వాతి లక్రా. ఎండ్ నౌ ఫౌండేషన్ తో కలిసి ఇది ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మహిళలందరికీ అండగా ఉంటుందన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనతో పాటు చాలా మంది ఈ సైబర్ క్రైమ్ అరికట్టడానికి ముందుకి వచ్చారు. ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద స్టూడెంట్స్ who are so passionate about this work, and they will not only be spreading awareness about the cyber crime, they will also at the same time in case they come across any victims 2 months nundi training ఏర్పాటు చేసి వాళ్ళు ఈ రోజు రెడీగా ఉన్నారు. మొత్తం కాలేజెస్ లో, స్కూల్స్ లో వెళ్ళి మన షీ టీమ్స్ తో పాటు ఇలాంటి సైబర్ నేరాల గురించి అవేర్నెస్ పెంచుకోవడానికి వాళ్ళు అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ కి వెళ్తారు. మహిళలు, యువతుల భద్రతతో పాటు భరోసా కల్పించేందుకు పనిచేయడం సంతోషంగా ఉందంటున్నారు సైబర్ రక్షక్ సిబ్బంది. ఇటీవల సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, వారిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. In today's generation, it's all digital. So how people are and what is happening is all digital. We as youth, we're using it on such a high level that we're not seeing whether it's positive or negative. It is definitely not negative, but how we use it is what matters. And today, everybody is a prey of some kind of issues, like you have OTP frauds, you have social engineered crimes, you have cyberbullying. Everybody is a victim of this. Just that some people realize it, some people don't realize it. So this initiative is a very important initiative in today's generation because it's important to keep ourselves, our information, our data, our privacy at the topmost level. So this initiative really is a good thing, and I felt that it is important to take it up. So that is the reason I took this initiative up, and it is good that people are actually being a part of it and they're realizing the importance of personal security. ఇప్పటికే మహిళల భద్రత కోసం ఏర్పడిన షీ టీమ్స్ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. సైబర్ రక్షక్ కూడా సైబర్ నేరాలను అరికట్టి మహిళలకు మరింత భరోసా కల్పించనుంది. హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్స్ కి పాల్పడుతున్న ముఠాలకు చెక్ పెట్టారు పోలీసులు. 2 చైన్ స్నాచర్ల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల సాయంతో వీళ్లను గుర్తించారు. వీళ్ల నుంచి 10 తులాల బంగారం, 1 బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో కేసులున్నాయని, రిపీటెడ్ గా నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు పోలీసులు. హైదరాబాద్ సిటీ పోలీస్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం తరఫు నుంచి
ఒక నోటోరియస్ చైన్ స్నాచర్ గ్యాంగ్ 2-member గ్యాంగ్ కి అరెస్ట్ జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ చాకలి రవి, చాకలి ఆంజనేయులు. ఫ్రమ్ దేర్ పొజెషన్ టోటల్ చైన్ జ్యువెలరీ వర్త్ 10 tolas ఆఫ్ గోల్డ్, 3 lakh rupees పైన కాస్ట్ ఉంది. ఇది రికవరీ జరిగింది. అలాంగ్ విత్ దాట్ బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ నంబర్ 4396 అండ్ 2 సెల్ ఫోన్స్ కి కూడా రికవరీ జరిగింది. లాస్ట్ వీక్ న్యూయార్క్ బేస్డ్ ఒక కంపెనీ మర్సర్ సర్వే కంపెనీ ద్వారా 5th year in a row హైదరాబాద్ కి బెస్ట్ లివేబుల్ సిటీ ఇన్ ఇండియా కి రివార్డ్ వచ్చింది. ఈ ఎంటైర్ రివార్డ్ కి క్రెడిట్ హైదరాబాద్ పబ్లిక్ కి పోతుంది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ పబ్లిక్ సపోర్ట్, పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ కోఆర్డినేషన్ that we are able to provide safety and security to all 1 crore population of Hyderabad city. కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి నివాళులర్పించారు ప్రముఖులు. ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వర్లను అంతా ఆప్యాయంగా బొమ్మ వెంకన్న అని పిలుచుకుంటారు. చనిపోయే వరకు కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. విమానాశ్రయంలో భారీగా పట్టుబడుతున్న బంగారాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు రికార్డు స్థాయిలో అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ కేంద్రంగా వరుసగా బంగారం తరలిస్తున్నా కస్టమ్స్ అధికారులు అడ్డుకోలేకపోతున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇటీవల వరుసగా అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా అధికారులకు కేజీలకు కేజీలు స్మగ్లింగ్ గోల్డ్ పట్టుబడుతోంది. గట్టి భద్రత, డేగ కళ్లతో నిఘా, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన స్కానింగ్ మిషన్లు, సీసీ కెమెరాలు ఉండే శంషాబాద్ ఎయిర్పోర్టులో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడుతోంది. వారం రోజుల్లోనే ఎయిర్పోర్టులో బంగారం అక్రమ రవాణా చేస్తున్న 4 ముఠాలు పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ నెల మొదట్లో ప్లేట్ల రూపంలో మస్కట్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న 2 కిలోల 750 గ్రాముల బంగారాన్ని పట్టుకుని నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత దుబాయ్ నుంచి హైదరాబాద్ కు అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 809 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 ఘటనలు మరొక ముందే మరో కిలో 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న సూడాన్ దేశస్థుడి నుంచి అధికారులు ఈ బంగారాన్ని పట్టుకున్నారు. తాజాగా మరో 2 కేజీల 300 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ వ్యక్తి దగ్గర గోల్డ్ను సీజ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో 2017-2018 సంవత్సరంలో 145 కేసులు నమోదు కాగా 54 కిలోల అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2018-2019 సంవత్సరంలో ఇప్పటి వరకు 56 కేసులు నమోదు చేసి 22 కిలోల గోల్డ్ను సీజ్ చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్టుని అడ్డాగా చేసుకుని స్మగ్లర్లు వరుస అక్రమ బంగారం రవాణా చేస్తున్నా అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ బంగారం వెనుక ఎయిర్పోర్ట్, కస్టమ్స్, డీఆర్ఐ సిబ్బంది పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎవరో ఒకరి సహకారం లేకుండా అక్రమ బంగారం తరలింపు సాధ్యం కాదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హవాలా నేరగాళ్లు కొత్త రూట్లు ఎంచుకుంటున్నారు. పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు హవాలా డబ్బును బ్యాగులు, గోను సంచుల్లో తరలిస్తున్న ముఠాలు ఇప్పుడు ఎవరికీ డౌట్ రాకుండా జాకెట్లో తరలిస్తున్నట్లు గుర్తించారు. జాకెట్లలో హవాలా డబ్బులను తరలిస్తున్న 2 ముఠాలను కటకటాల్లోకి పంపారు హైదరాబాద్ రాచకొండ పోలీసులు. హవాలా మాఫియా రూట్ మార్చింది. చెక్ పోస్టులలో పోలీసులు తనిఖీలు చేసినా అనుమానం రాకుండా హవాలా డబ్బును తరలిస్తోంది. ఇటీవల 2 హవాలా ముఠాలు డబ్బు తరలిస్తున్న తీరు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఎవరికి అనుమానం రాకుండా షర్ట్ లాగా వేసుకునే జాకెట్లో 2000 నోట్ల కట్టలను తీసుకెళ్తుండగా పట్టుకున్నారు.
4 రోజుల కిందట హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జాకెట్లో డబ్బు తరలిస్తూ ఓ హవాలా ముఠా పోలీసులకు పట్టుబడింది. ఎన్నికల కోడ్తో కాచిగూడ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీలు చేశారు పోలీసులు. వేర్వేరు వాహనాల్లో నగదు తరలిస్తున్న వ్యాపారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దేవేష్ కొఠారి అనే వ్యక్తి దగ్గర 50 లక్షలు స్వాధీనం చేసుకోగా, భక్తి ప్రజాపతి దగ్గర 23 లక్షలు, నసీం దగ్గర 5,70,000, విశాల్ జైన్ దగ్గర 11,80,000 స్వాధీనం చేసుకున్నామన్నారు సిపి అంజనీ కుమార్. ఇది హవాలా డబ్బుగా దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ సెర్చ్ లో 90,50,400 rupees की unaccounted cash that was seized. इस seizure लो 3 cash counting machine తర్వాత 4 bikes have also been recovered from 4 persons. Inner jacket undi. The jacket lo 1 crore up to 1 crore cash it can carry. So it looks like ఇది ఒక professional group, ఒక professional cash carrier ఉన్నారు. So entire cash flow, everything we will be coordinating with income tax department and then we will take further action. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ ఒక జాకెట్ హవాలా ముఠాను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో హవాలా డబ్బు తరలిస్తున్న చంద్రకాంత్ వర్మ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు. 70 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు కోఠి చంద్రప్రకాశ్ పరారిలో ఉన్నారు. ఈరోజు ఈ రికవరీలో ఈ 70 లక్షల క్యాష్తో పాటు ఒక జాకెట్, తర్వాత 2 మొబైల్ ఫోన్స్ కూడా అదే రికవరీ చేశారు. ఈ మంచి పని చేసిన మా నెరడమట్ట పోలీస్ వాళ్ళు, మా స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళు. ఎన్నికల కోడ్లో భాగంగా చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులకు లక్షల రూపాయల హవాలా డబ్బు పట్టుబడుతోంది. ఒకప్పుడు ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా అందరూ కలిసి పనులన్నీ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిది బిజీ లైఫ్. వచ్చిపోవటం తప్ప చేసేది లేకుండా పోయింది. దీంతో ఈవెంట్ మేనేజర్స్ పై ఆధారపడుతున్నారు జనం. అకేషన్ ఏదైనా ఈవెంట్ మేనేజర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లి అనేది జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. అందుకే ప్రతి ఒక్కరూ ఓ వండర్ఫుల్ మెమొరీగా జరుపుకోవాలనుకుంటారు. కానీ పెళ్లి చేయడం అంటే ఆషామాషీ కాదు. పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి ఎంతో కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. ఇదంతా రిస్క్ తో కూడిన వ్యవహారం. దీంతో ఈ టెన్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టి ఈవెంట్ మేనేజర్లకు మ్యారేజ్ బాధ్యతల్ని అప్పచెప్తున్నారు జనం. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈవెంట్ మేనేజర్లకు డిమాండ్ బాగా పెరిగింది. మన రేంజ్ని బట్టి 5 లక్షల నుంచి ₹1 కోటి వరకు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీల్లోనే వెడ్డింగ్ కార్డ్స్, బ్యాండ్, ఫోటోస్, రిసీవింగ్, ఫుడ్ లాంటివి కవర్ చేస్తున్నారు. అయితే ఈవెంట్ మేనేజర్స్ కి అప్పగించాలంటే మాత్రం కొన్ని రోజుల ముందే సంప్రదించడం బెస్ట్ అంటున్నారు. సర్వీసెస్లో రైట్ ఫ్రమ్ వెన్యూ ప్లానింగ్ దగ్గర నుంచి, వెడ్డింగ్ ఇన్విటేషన్ దగ్గర నుంచి, డెకార్, ఫుడ్, ఫోటోగ్రఫీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ ప్రోడక్ట్స్ లైక్ ఫైర్ వర్క్స్ అవ్వచ్చు, పల్లకి, మేకప్, ఇవన్నీ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, సపోర్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ చూసుకుని దిస్ ఇస్ అ 1-stop సొల్యూషన్. ఇది ఆల్మోస్ట్ 2 tier సిటీస్కి కూడా వెళ్ళిందండి. అంటే మాకు చాలా క్వైరీస్ వచ్చేసి 2 tier సిటీస్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తాయి. అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ వెండర్స్ లేక. సో నౌవేడేస్ వెడ్డింగ్ అనేది ఏంటంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం. సో వాళ్ళకి ఆ క్వాలిటీ ఆఫ్ ది వర్క్ అది అక్కడ లోకల్లో దొరకదు కాబట్టి వాళ్ళు హైదరాబాద్ నుంచి మేజర్గా ఇన్వైట్ చేస్తారు. పెళ్లిళ్లే కాదు, బర్త్డే సెలబ్రేషన్స్, శ్రీమంతం, గృహ ప్రవేశాలు, కార్పొరేట్ ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ కూడా చేస్తున్నారు. సీజనల్ గా జరిగే హోలీ, న్యూ ఇయర్, దాండియా లాంటివి కూడా వస్తాయంటున్నారు ఈవెంట్ మేనేజర్స్. ఒకప్పుడు డబ్బున్న వాళ్ళు మాత్రమే తమను కలిసేవాళ్లని, కానీ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కూడా తమ బడ్జెట్ కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. అప్రోచ్ అనేది ఎంత ఎర్లీగా అప్రోచ్ అయితే వెడ్డింగ్ అంత సక్సెస్ స్టోరీ ఎక్కువ అవుతుంది. అంటే డీటెయిలింగ్ ఎక్కువ చేసుకోవడానికి స్కోప్ ఉంది. అంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనకి క్వాలిటీ వెండర్స్ రావడం కానీ, సో అంటే టైం ఫ్రేమ్ ఉన్నప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్స్కి ఫ్రీగా వర్క్ చేసుకొని డిజైనింగ్ చేసి బ్యాక్ అండ్ వర్క్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది మేజర్గా. సీజనల్ ఈవెంట్స్ అంటే మీకు హోలీ అవ్వచ్చు, దాండియా అవ్వచ్చు, సో ఇవన్నీ న్యూ ఇయర్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ మేము చూస్తుంటాం. అంటే ఒకప్పుడు ఏంటంటే మేము స్మాల్ సైజ్ తీసుకున్నాము, ఇప్పుడు స్మాల్ సైజ్ హోల్డ్ చేసాము. అంటే డ్యూ టు మెయిన్ ఏంటంటే మా ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పెద్ద వెడ్డింగ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఒకటే డేలో మేము 2-3 ఈవెంట్స్ అనేది హ్యాండిల్ చేయడం అనేది కొంచెం టఫ్ కాల్ అనమాట మెయిన్గా. సో అందుకని కొంచెం లిమిటెడ్ సెలెక్టెడ్ తీసుకొని వీఆర్ గోయింగ్ ఆన్ అనమాట. జనం కూడా మేక్ ఇట్ ఈజీ పాలసీ అనే నమ్ముతున్నారు. హడావుడిగా ఏదో ఒకటి మర్చిపోయి టెన్షన్ పడేదానికన్నా
ఇలా ఈవెంట్ మేనేజర్స్ కి ఇవ్వడం బెస్ట్ అంటున్నారు. దీంతో పురోహితుడి నుంచి మేకప్ ఆర్టిస్టులు, పెళ్లి ఇంటి వాళ్ళకి కావాల్సిన వాటితో పాటు వచ్చే చుట్టాలకి కావాల్సినవన్నీ వాళ్లే చూసుకుంటారని చెప్తున్నారు. I was worrying about the event, who is going to take care of that, because I'm very busy in all other things. So I have approached Vajra Events. To be frank, they have executed very well, and it's a very flawless event, I can say. And if you ask me about the decor, it's a very good decor. And if you ask about the artist management, they have given me very good artists, anchors and everything. వజ్రా ఈవెంట్స్ వాళ్ళకి ఈవెంట్ ఇచ్చాము. సో వాళ్ళు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. చాలా మంచి బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ కంటే వాళ్ళు ఇంకా ఒక మంచి బడ్జెట్ మనకు కూడా ఇచ్చి, సో దాంట్లో ఏమేమి వస్తాయో మనకు ఎంత సాటిస్ఫై దిస్ యాజ్ అ కస్టమర్ సాటిస్ఫై అవుతున్నాడా లేదా అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా మేము 2-3 చేసాము. సో వజ్రా ఈవెంట్స్ వాస్ గుడ్. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈవెంట్స్ ని లైఫ్ టైం గుర్తుండిపోయేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. డబ్బు కన్నా స్పెషల్ మూమెంట్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈవెంట్ మేనేజర్స్ గిరాకీ పెరుగుతోంది. ఏదైనా వస్తువు కొనాలంటే చేతిలో 100 రూపాయలు లేనిదే రాదు. డ్రెస్ అయినా, ఇంట్లో వాడే వస్తువైనా, ఆఖరికి తినే తిండి అయినా సరిపడ డబ్బులు కావాల్సిందే. కానీ ఒక చోటికి వెళ్తే చాలు 13 రూపాయలకే కావలసిన వస్తువు కొనుక్కోవచ్చు. అదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వైట్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే చాలు అమీర్పేట్లోని తేరా షాప్ లో ఏ వస్తువుకైనా 13 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఒక కార్డుపై 3 నుంచి 5 వస్తువులు మాత్రమే అమ్ముతారు. షాప్ లో పిల్లల ఆట వస్తువులు, హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, బట్టలు, చెప్పులు ఇలా కొన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అయితే పేదల కోసమే ఈ షాప్ పెట్టామంటున్నారు వ్యాపారులు. షాప్ లో దొరికే వస్తువులన్నీ డొనేట్ చేసినవే. వాటినే ట్రస్ట్ రూపంలో పేదలకు అందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. షాప్ లో వస్తువులు కొనడమే కాదు, ఎవరైనా డొనేట్ కూడా చేయొచ్చని చెబుతున్నారు. ఈ షాప్ ఆదివారం, సోమవారం మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. షాప్ ఓపెన్ చేసిన మొదటి రోజే జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ये चैरिटी दुकान स्टार्ट की है for the needy people, to help below poverty line people who have white ration card. They have to show white ration card, then only they can take the clothes. And these are all like donated. Used are also there, unused are also there, new clothes are there, new things, all decorative items, steel items, glasses, everything, glassware, everything is there. And we are giving them only for ₹13. This is open only on Sunday and Monday. బయట సండే బజార్ కి వెళ్లినా వస్తువులు తక్కువ ధరకు దొరకవు. కానీ ఇక్కడ మాత్రం ఏ వస్తువు తీసుకున్నా 13 రూపాయలకే వస్తున్నాయని చెప్తున్నారు జనం. ఇంట్లో వాడే వస్తువులు, బట్టలు, ఎలక్ట్రిక్ బల్బ్స్ ఇలా ప్రతిదీ దొరుకుతుందన్నారు. వాడిన వస్తువులైనా క్వాలిటీ బాగుందన్నారు జనం. పేరుకే సెకండ్ హ్యాండ్ వస్తువులు, కానీ చూడటానికి చాలా బాగున్నాయంటున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి అనుకూలంగా ఉండటంతో దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఈ షాప్ ఉపయోగపడుతుందంటున్నారు. 13 రూపాయలకే వస్తువులు ఇస్తున్నాము లాల్ బంగ్లా దగ్గర అమీర్పేటలో అని చెప్పారు. అందు నిమిత్తమని అసలు ఎలా ఉంటాయి ఏమిటనేది చూడటానికని వచ్చాను. ఇక్కడ మనం వస్తువులు చూస్తుంటే ఈ పాతలాగా ఏమీ లేవు, నూతనంగానే అనిపిస్తుంది. కాకపోతే ప్రజలందరికీ చాలా మంచి కార్యం చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. 13 రూపాయలకు ఒక వస్తువు, అట్లా ఒక మనిషి 3 వస్తువులు తీసుకోవచ్చు. ఆధార్ కార్డు లేకుంటే రేషన్ కార్డు పెట్టి 3 వస్తువులు తీసుకోవచ్చు. కాకపోతే ఇవి ఓల్డ్ స్టాక్, వాడినవైతే కాదు, ఓల్డ్ స్టాక్ మంచి గిట్లో ఉన్నాయి, బెస్ట్ గిట్లో ఉన్నాయి. మనకైతే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇప్పుడు నేను 2 షర్ట్స్ అండ్ ఇది తీసుకున్నాను. ఇట్లా ఇక్కడ ఉన్న సామాన్లలో మీరు ఏదైనా వస్తువు తీసుకోవచ్చు, 3 వస్తువులు తీసుకోవచ్చు. బెస్ట్ అండ్ సూపర్గా ఉన్నాయి. రెస్పాన్స్ ఇట్లా బాగుంది మేడం. పంజాబ్లోని జలంధర్లో మొదటిసారిగా ఈ ట్రస్ట్ మొదలు పెట్టామని, రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా షాప్స్ ఓపెన్ చేస్తామన్నారు నిర్వాహకులు. అవార్డ్ షోస్, పార్టీలంటే ఇష్టమన్నారు హీరో దగ్గుపాటి రానా. మహానాయకుల్లో చంద్రబాబు పాత్ర కోసం చాలా సన్నబడ్డానన్నాడు. బాబాయ్ వెంకటేష్ తో సినిమా చేసేందుకు ఆశగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. హౌస్ఫుల్ 4 సినిమాలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నాడు. త్వరలో రాబోయే అరణ్య సినిమా కోసం గెటప్ చేంజ్ చేశానంటున్న రానాతో సదానందం ఫేస్ టు ఫేస్. టాలీవుడ్ హంక్ దగ్గుపాటి రానా గారు మనతో ఉన్నారు. విల్ హ్యావ్ స్మాల్ చిట్ చాట్ విత్ హిమ్. హాయ్ సార్, హౌ ఆర్ యు డూయింగ్? ఫైన్ సార్. సో సీమ్స్ టు బి సో బిజీ. ఒక సైడ్ టీవీ షోస్ అండ్ అలాగే బ్రాండ్ అంబాసిడర్, అలాగే సినిమాస్, వీటితో పాటు ప్రొడక్షన్. సో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అంటే పొద్దున్నే ఏదో పని చేయాలి కదమ్మా, సో అలా పని చేస్తున్నాను అంతే. తప్పితే
nothing else. So, but this is what life is. It's fun. అయితే ఇన్ని రోజుల పాటు మీరు లోకల్ బ్రాండ్స్ అలాగే నేషనల్ బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. ఇప్పుడు చాందన్ ఇంటర్నేషనల్ బ్రాండ్. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే డెఫినెట్గా మనం లైఫ్లో చేసే పనులు కరెక్ట్గా చేస్తున్నాం. సో ఇలాంటి మంచి బ్రాండ్స్ అవి మన దగ్గరికి వస్తున్నారని. దెన్ వెల్ ఈ బ్రాండ్ గురించి చెప్పాలంటే ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది అండ్ ఇండియాలోకి వస్తున్నారు. ఐమ్ క్వైట్ హ్యాపీ. కొంతమంది అసోసియేట్ చేస్తున్నారు ఈ బ్రాండ్తో అండ్ దేవ్ అసోసియేటెడ్ మీ విత్ ఇట్. బేసికలీ మై నాలెడ్జ్ ప్రకారం మీరే ఒక పార్టీ లవర్. సో వాట్ కైండ్ ఆఫ్ పార్టీస్ డూ యూ లైక్? సో ఎవరితో పార్టీస్ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? అంటే బేసిక్గా మనకి అవార్డ్ షోస్ ఉంటాయి కదా, అవార్డ్ షోస్లో నన్ను ఎందుకు బేసిక్గా తీసుకుంటారంటే బాగా పార్టీస్ రన్ చేస్తాను కాబట్టి. సో కాసేపు స్టేజ్ మీద ఉంచేసి దాని తర్వాత షో పార్టీలు రన్ చేస్తూ ఉంటాయి. సో దాట్స్ మై రెగ్యులర్ జాబ్ ఇన్ అవార్డ్ షోస్. నాకు చాలా ఇష్టం ఎందుకంటే అలాంటి కొన్ని తక్కువ సిచ్యువేషన్స్లో అంతమంది కలుస్తాం ఒకేసారి అండ్ కలిసినప్పుడు ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాలి. మీతో పార్టీలో ఎవరు ఎక్కువగా ఉంటాయంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎట్లాంటి పార్టీస్ ఎంజాయ్ చేస్తారు? అందరితో, నేను అందరితో పార్టీ చేస్తాను. నాకు ఇల్లు వెళ్ళడం లేదు. ఓకే సార్. సో మీరు 2011లో దమ్మారుదం సినిమా చేశారు, ఇప్పుడు మళ్ళీ హౌస్ఫుల్ 4లో వస్తున్నారంటున్నారు. సో ఎట్లా ఉంది? ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ బాలీవుడ్లోకి ఎంట్రీ అవుతుంది అంటే ఫస్ట్ అక్కడి నుంచి చేసిన దాని తర్వాత ఇక్కడి నుంచి సినిమాలు వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. సో సరే హ్యాపీగానే ఉండింది. బట్ చాలా రోజుల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ గ్యాప్ దొరికింది అండ్ ఇప్పుడు కామెడీ సినిమా ఇప్పుడు చేయలేదు నా లైఫ్లో. అండ్ సరే ఆ స్కేల్లో ఒక పెద్ద హ్యూమరస్ ఫిల్మ్ అండ్ హౌస్ఫుల్ 4 అది పెద్ద ఫ్రాంచైజ్. ఆల్మోస్ట్ ఇది పార్ట్ 4 అంటే తెలుసు 3 సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తర్వాత వస్తుంది. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అది కూడా అక్షయ్ కుమార్ గారితో మళ్ళీ రెండోసారి చేయడం అది. సో ఇట్స్ సార్. అలాగే మీ బాబాయ్ వెంకటేష్ గారితో సో మల్టీ స్టార్ సినిమాలకి హీఈస్ ఓకే. సో మీరు ఎప్పుడు ఓకే చెప్తున్నారు? సో ఎప్పుడు చేయడానికి ఏమన్నా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం అండి, కానీ కరెక్ట్ అయిన కథ దొరకట్లేదు. బట్ దొరికిన వెంటనే 100% ఐఎమ్ ఆల్సో వెరీ ఈగర్. ప్రజెంట్ ప్రాజెక్ట్స్ ఏంది ఫ్యూచర్లో ఏమన్నా? ఇప్పుడు అండి అరణ్య హాతీ మేరే సాత్ అని హిందీ తెలుగు తమిళ్లో సినిమా చేస్తుంది. ఆ షూటింగ్ అందుకే ఈ లుక్ అది. అండ్ అది నాకు తెలిసి ఇయర్ ఎండ్ కల్లా రెడీ అయిపోతుంది. సో బాహుబలి సినిమాలో అంత పెద్దగా హంకగా కనబడ్డారు, ఇప్పుడు మళ్ళీ మహానాయకుడు సినిమాలో అంత సన్నగా. సో అదే సో ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎట్లా మెయింటైన్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సన్నగా ఉంటారండి. ఇప్పుడు నేను అలా బాడీ పెంచుకుని ఆయనలాగా వేస్తే బాగోదు. సో అంటే ఇప్పుడు సినిమాకి ఇప్పుడు ఏ పని చేయాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు, పాత్రకి మారుతూ. సో ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ ఫిట్నెస్ మంత్ర? జస్ట్ ఎక్స్క్యూజ్ లేకుండా జిమ్కి వెళ్ళడం అంతే. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇప్పటి వరకు బాలీవుడ్లో 2011 తర్వాత ఇప్పుడు మళ్ళీ రిటర్న్గా రీఎంట్రీ ఇస్తున్నాను అంటున్నారు. సో ఇది కూడా మంచి ఫన్ సినిమా, ఫస్ట్ టైం చేస్తున్నా అని చెప్తున్నారు రానా గారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. వెలుగు T20 క్రికెట్ టోర్నీ ఫైనల్ ఫైట్ కు అంతా రెడీ అయింది. రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మహబూబ్ నగర్, నిజామాబాద్ అర్బన్ టీమ్స్ టైటిల్ పోర్లో తలపడనున్నాయి. ఫిబ్రవరి 28న జరగాల్సిన మ్యాచ్ పుల్వామా దాడితో వాయిదా వేసింది మేనేజ్మెంట్. దీంతో రేపు ఫైనల్ మ్యాచ్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. వెలుగు T20 టైటిల్ పోరుకు అంతా సిద్ధమైంది. మహబూబ్ నగర్, నిజామాబాద్ అర్బన్ టీమ్స్ మధ్య రేపు ఎల్బీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కు ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి పాల్గొననున్నారు. ఫిబ్రవరి 28న జరగాల్సిన మ్యాచ్ పుల్వామా దాడితో దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేశారు నిర్వాహకులు. పరిస్థితులు సద్దుమణగటంతో రేపు ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ సెమీస్ లో నిజామాబాద్ అర్బన్ వర్సెస్ కొత్తగూడెం తలపడ్డాయి. 9 వికెట్ల తేడాతో కొత్తగూడెం జట్టును ఓడించి ఫైనల్ చేరింది నిజామాబాద్ అర్బన్ టీం. రెండో సెమీస్ లో మహబూబ్ నగర్, రామగుండం టీమ్స్ తలపడ్డాయి. మహబూబ్ నగర్ ఫైనల్ చేరింది. ఉమ్మడి కరీంనగర్ స్థాయిలో జిల్లా ఛాంపియన్ గా నిలిచిన రామగుండం సెమీస్ లో విఫలమైంది. 10 వికెట్ల తేడాతో రామగుండంపై మహబూబ్ నగర్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. టైటిల్ విన్నర్ కు బహుమతులు అందజేయనున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులలోనూ పోటీతత్వం నింపేందుకు కృషి చేస్తుంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. ఇందుకోసం వర్క్షాప్ కమ్ స్పోర్ట్స్ క్యాంప్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తోంది. ఈ క్యాంప్ ని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. రగ్బీ, క్యారమ్స్, బ్యాడ్మింటన్ తో పాటు మరికొన్ని ఆటల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవుట్రీచ్ ప్రోగ్రాం కింద అమ్మా నాన్నల హల్చల్ కార్యక్రమం జరుగుతుందండి. ఇది బహుశా దేశంలోనే మొట్టమొదటిసారి
కేవలం విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకు కూడా విద్యార్థులు ఏ విధంగా అయితే చదువుకుంటారో అదే విధంగా తల్లిదండ్రులకు కూడా అందులో మెలకువలను కూడా నేర్పించడమే ఈ హల్చల్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. 150 మంది పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. 5 రోజులు జరుగుతుంది క్యాంపు. దాంతో భాగంగానే మొట్టమొదటిసారిగా మేము రగ్బీ గేమ్ను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. బ్యాడ్మింటన్, తర్వాత చెస్, తర్వాత ఆల్ఫాగో, రూబిక్స్ క్యూబ్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇళ్లలో కూడా ఆడుకునే విధంగా వాళ్ళని తర్ఫీదు చేస్తున్నాం. ఇందులో చక్కగా ఎవరైతే పెర్ఫామ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఈ గేమ్స్ కోఆర్డినేటర్గా తల్లిదండ్రులను ఊర్లలో కూడా నియమించే అవకాశం ఉన్నది. సో ఆ విధంగా మరి తెలంగాణలో ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.